భవిష్యత్తులో అమ్మవారి దయతో ప్రజల ఆకాంక్షలు తీరాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు గురువారం అమ్మవారు బంగారు చీరలో దర్శించారు. తొలి దర్శనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని పేర్కొన్నారు. దసరా 11 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం జరిగిందన్నారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీరాజు చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, నల్లూరి తులసి, సీకోటి అప్పలకొండ, తుమ్మల సునీత, సుందరపల్లి సత్యబాబు, బిరద వీరప్రభావతి, తంగిళ్ల రామ్మోహన్, చెక్కా సుమిత్ర, చిట్టిపెద్ది రామ్ కుమార్, చొల్లంగి శ్రీదేవి, చెరుకూరి సుబ్రహ్మణ్య శర్మ, తెలుగుదేశం నాయకులు నేమాని సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజున విజయదశమి మొదలై ఇప్పుడు 9వ రోజు పూర్తవుతుంది. ఇది విజయదశమి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి దయ వల్ల, అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా పుష్కలంగా పాడి పంటలు పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజల కోసం పనిచేస్తుందో పనిచేసే విధానంలో అమ్మవారి ఆశీస్సులన్నీ ఉండాలని, ఇప్పటికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో ఇంకా చేయవలసిన ఇవి కూడా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు అమ్మవారి దేవాలన్నీ కలగాలని, అదేవిధంగా ఈరోజు చూస్తున్న దేవాలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా అదే మరి ముఖ్యంగా చూసుకుంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే మనకి బాలతిప్సింది అమ్మవారి దేవాలయం కాకినాడలో ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి దేవాలయానికి చాలా అమ్మవారి ఈ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. ఏదైతే అమ్మవారిని కోరుకుంటారో కోరికలను నెరవేర్తాయని పెద్ద నమ్మకం. ఈ దసరా టైంలో ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు ఈ ఉత్సవాలకి. అందరూ కూడా చైర్మన్ గారు బాబ్జీ గారు కానీ, కొత్తగా నియమించిన మెంబర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి మైసూరులో అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. అందరూ మైసూరు ఉత్సవాలు టీవీలో చూసి ఆనందించేవారు, సంతోషించేవారు. అదేవిధంగా కలకత్తా కాళీమాత ఉత్సవాలు చూస్తే అవి కూడా టీవీలో చూసి ఆనందించేవారు. ఈరోజు మైసూరు కలకత్తా కంటే మించిపోయే విధంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఉత్సవాలు చేశారు. ఈరోజు మైసూరు ఉత్సవాల కంటే మరీ మించిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ రోజున అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. దేనికంటే చూశాను, అక్కచెల్లెలందరికీ ఫ్రీ బస్సు ఇచ్చారు కదా, మొత్తం బస్సులన్నీ ఎక్కి చాలా హ్యాపీగా వెళ్ళి తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తున్నారు. ఈ రోజున ఆ ఫ్రీ బస్సు ఇవ్వడంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఒక పక్కన అన్ని అన్నవరం కానీ, ద్రాక్షారం కానీ పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి వస్తున్నారు ఈ రోజున. ఆ విధంగా దేవాలయాలన్నీ కూడా ఈరోజు కలకల్లాడుతున్నాయి. అన్నీ కూడా ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది దేవాలయాల అభివృద్ధి కోసం కానీ దానికోసం కానీ. ఈరోజు నేను బాలతిప్సింది అమ్మవారి దయ వల్ల, కనకదుర్గ అమ్మవారి దయ వల్ల మళ్ళీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేరాలని, అదే ఈ కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల అమ్మవారి దయతో అనుకున్నవన్నీ చేసేలాగా అమ్మవారి పూర్తి సహకారం అందించాలని మరొకసారి రాష్ట్ర ప్రజలకి, కాకినాడ ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా బాలతిప్సింది అమ్మవారి దేవాలయంలో మా కమిటీ వారు ఇక్కడ ఉన్నట్టు చైర్మన్ గారు కానీ, కమిటీ సభ్యులు చైర్మన్ బాబ్జీ గారు కానీ, కమిటీ సభ్యులు కానీ, ఈవో గారు కానీ ప్రభుత్వ సహకారంతో పూర్తిగా బ్రహ్మాండంగా చేశారని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున, నా తరపున కమిటీ సభ్యులను అభినందిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాను.